జరగాలి ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేశారో వారందరికీ కూడా మా జగన్నాథపురం యూత్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా తరపు నుంచి మా యూత్ గురించి ఒక పెద్ద టెస్టిమోనీ. థ్యాంక్ యూ. అలాగే రెండవ టెస్టిమోనీ మేరీ శరణ్య మోల్ తెలియజేస్తుంది. రెండవ టెస్టిమోనీ మేరీ శరణ్య మోల్. మొదటిగా త్రియేక దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నిజంగా లాస్ట్ 15 years నుంచి నేను యూత్ లో వన్ ఆఫ్ ది మెంబర్ అయి ఉన్నాను. ప్రతి ఒక్క విషయంలో జగన్నాథపురం యూత్ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ఇంట్లో సమస్య వచ్చింది అంటే మొదటుండే వాళ్ళు యూత్ వాళ్ళే. ఒక ఇంట్లో ఏదైనా బాధ వచ్చింది లేదంటే ఒక ఫంక్షన్ జరగాలి అంటే మొదటుండేది యూత్ వాళ్ళే. ఏ పని చేయాలన్నా ఈరోజు మన సంఘం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కాకపోతే కిట్టు నన్ను చెప్పమని చెప్పాడు. అయినప్పటికీ దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. మా యూత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా ఒక కార్యం చేయాలి, ఏదైనా ఒకటి మనం ప్లాన్ చేసుకున్నాము అంటే యూత్ అంతా ముందుండి మీరు పదండి మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పి మనల్ని ముందుకు నడిపిస్తారు. అందుని బట్టి యూత్ వాళ్ళందరికీ వందనాలు. ఓన్లీ పనుల వరకే కాదండి, ఆత్మీయతలో కూడా మొదట మా యూత్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని భయం ఉంది. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, దేవుని భయం ఉంది. ఈ కార్యం చేస్తే దేవుడు మనకి ఇలాగ సహాయం చేస్తాడు, ఈ కార్యం చేస్తే దేవుడు మనకి ఇలాగ ఉంటాడు అని చెప్పి. ఒక యాక్సిడెంట్ అయ్యింది అంటే రోడ్డు మీద ఎవరు మనకెందుకులే అని ఎవరు అనుకోరండి. ఎవరు ఉంటారు అంటే మనమే ముందు ఉంటాం. మన వంతు సహాయం వీలు కాకపోయినప్పటికీ యూత్ వారు ముందుండి సహాయం చేస్తారు. అలాగే దేవుని ప్రార్థన విషయంలో కూడా చర్చ్ ప్రోగ్రామ్స్ ఏమైనా సరే చాలా చిన్న సంఘం మనవి, మహా అయితే ఒక 70-80 ఇళ్ళు మాత్రమే మనవి ఉన్నాయి. అలాంటి సంఘంలో యూత్ అనేది చాలా వెన్నెముక. పాస్టర్ గారు చెప్పారు ఇందాక, యూత్ చాలా వరకు పక్కదో వెళ్ళిపోయి సంఘానికి సపోర్ట్ చేయట్లేదని. కానీ ఆ విషయంలో మాత్రం మన సంఘం నిజంగా ఆశీర్వదించబడిన సంఘమే. ఎందుకంటే యూత్ చాలా నిజమైన వెన్నెముక. జేఎన్పీ సంఘానికి నిజమైన వెన్నెముక ఏది అంటే జేఎన్పీ యూత్. ప్రతి ఒక్కళ్ళు ఇది నాకెందుకు, ఇది నేను ఎందుకు చేయాలి, ఇది నాకెందుకు అని చెప్పి ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కళ్ళు వారి వంతు ఇది నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత, ఇది నేను మాత్రమే చెయ్యాలి అని చెప్పి ప్రతి ఒక్కరు నిజంగా వచ్చి సహాయం చేస్తారు. ఏ పాస్టర్ గారైనా సరే ముందుండేది మనకైనా నమ్మకం ఉండిద్దో తెలియదు కానీ పాస్టర్లుగా ఎవరైనా సరే ముందు చెప్పేమాట మీరు ఏదైనా చేయగలరు, మీరంతా ఒక కుటుంబం అయ్యా, మీలో ఐక్యత ఉండిద్ది. ఈ రోజు గొడవాడుకున్నారు రేపు రారు అనుకోవడానికి లేదు. మీరందరూ ఐక్యత, మీరు ఏదైనా చేయగలరు, సాధించగలరు. అలాంటి యూత్లో నుండే నేను వచ్చాను. నిజంగా నా జీవితంలో కూడా దేవుడు అనేక కార్యాలు చేశాడు. అందుని బట్టి నేను మీ ఎదుట ఒక సాక్షిగా నిలబడ్డానండి. దేవుడు నా జీవితంలో, నేను మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి సండే స్కూల్ పరిచర్య చేశాను, యూత్ లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నాను. నా జీవితంలో దేవుడు అనేక కార్యాలు చేశాడు. నేను మంచిగానే చదువుకున్నాను, ఎంటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అనేక ఉద్యోగాలకు ప్రయత్నించాను. మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు రాశాను. చాలా వరకు చివరి వరకు వచ్చి కోల్పోయాను. కానీ నాకు ఒక ప్రేయర్ టీం ఉంది సంఘంలో. మీరు అనేక మంది నా కొరకు ప్రార్థన చేశారు. నా ప్రేయర్ టీం అంతా నా కొరకు ప్రార్థన చేసేవారు. మేము అనేక సమస్యల గురించి ఇక్కడున్న దేవాలయంలో ప్రార్థించామండి. ఎన్నో సమస్యల నుండి సండే స్కూల్లో ప్రార్థన చేశాం. ఎన్నో గొప్ప కార్యాలను చూసాము. తర్వాత నేను 2022 డిసెంబర్లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. దేవుడు నా జీవితంలో గొప్పగా 6 దినం మొదలుకొని నన్ను నా జీవితంలో కార్యాలు నిజంగా కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయముకు గోచరము కావు. ఆ విధంగానే దేవుడు నన్ను నడిపించాడు. తర్వాత ఉద్యోగం అయిపోయింది. అతి పెద్ద సమస్య ఆడపిల్లలకి ఏది ఉంది అంటే వివాహం. ఎవరు ఏం చెప్పినా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను కదా, నాతో ఎందుకు మీకు అంటే లేదు, వివాహం జరగాల్సింది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నేను ఎత్తి ప్రార్థన చేసే మాట అదే, అయ్యా వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన కార్యం ఎలా ఉండాలి అంటే నా జీవితంలో అలా ఇలా ఉండకూడదు, ఘనముగానే ఉండాలి. నాకు వచ్చే కుటుంబ విషయంలో అయినా, నాకు వచ్చే ఏ విషయంలో అయినా ఘనముగానే ఉండాలి. అది ఎలా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నా ప్రేయర్ టీంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేశారు. ఆ సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది అంటే అది ఒక టాపిక్.
మేరీ వివాహం జరగాలి, మేరీ వివాహం జరగాలి అని. మా అమ్మమ్మ కళ, మా అమ్మమ్మ ఆశ, నా బిడ్డకి మంచి జీవితం రావాలి, మంచి వ్యక్తి రావాలి అని చెప్పి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటది. అలాగే దేవుడు నాకు ఒక మంచి కుటుంబాన్ని సడన్ గా వచ్చింది మ్యాచ్ ఎలాగా అని అనేక అవంతరాలు వచ్చాయి. ఒక మీడియేటర్ తీసుకొని వచ్చాడు, దేవా ఎలాగా సంబంధం వచ్చింది అని. ఆ రోజు మేము చర్చిలో ఏదో మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఇంక మా మామయ్య నాకు కాల్ చేశాడు, నీకేమనిపిస్తుంది, ఎలాగనిపిస్తుంది అని. నాదేముంది మావయ్య, నాకేం తెలియదు, మీరు ఏదైతే అదే అని చెప్పి, మీ ఇష్టం అని చెప్పి నేను ఇక్కడే ఉండి మాట్లాడాను. ఇక్కడే ఉండి మీ ఇష్టం అయితే మీరు ముందుకెళ్ళండి మావయ్య, నాదేం కాదు అని చెప్పి. నాకు ఒక వాగ్దానం ఉందండి, నా చిత్తమైన దాన్ని నేను నీ వద్దకు నడిపిస్తాను అని చెప్పి. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప వాగ్దానం అది. నీకు సమాధానకరమైనది, సంతోషమైనది మాత్రమే నేను నీ వద్దకు నడిపిస్తాను. నా చిత్తమైనది, నా చిత్తము కానిది ఏది వచ్చినానో అది వివాహ సమయంలో అయినా సరే దాన్ని నేను పారద్రోలుతాను అని చెప్పి వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం మీద నేను గుడ్డిగా ఆధారపడిపోయాను దేవుడి మీద. దేవుడే నా జీవితంలో కార్యం జరిగించాలి, ఇంకా మనుషుల వల్ల కాదు, దేవుడే ముందుకు నడిపించాలని. అలాగే దేవుడు నా తండ్రి అయి ఉన్నాడు, దేవుడే నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు, నాకు ఒక మంచి భర్తను దయచేశాడు. నా జీవితంలో నిజంగా అది ఒక పెద్ద సాక్ష్యమే. నేను ఎంత భయభక్తులు కలిగి ఉంటానో నాకన్నా ఎక్కువ భయభక్తులు కలిగిన భర్తను నాకు ఇచ్చాడు. అంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. ఒక తల్లిదండ్రుల ప్రేమను నేను ఆ కుటుంబంలో పొందుతున్నాను. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు. మీ అందరూ నా జీవితం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా యూత్ వారందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించినందుకు మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.